డ్రామా కంపెనీ ప్రేమతో ఈ రాఖీకి స్పెషల్ ఎపిసోడ్ లో అక్కలు చెల్లెలు అందరూ కలిసి ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో బ్రదర్స్ అందరూ రెడీగా చూడడానికి. ఆల్ రైట్, లెట్స్ వెల్కమ్ దెం. మనసంతా మధుమాసంలా విరబూసేనా యునో నేను పులిని, ఆడపులిని. నేనేంటో తెలుసా? నా ఒరిజినాలిటీ ఏంటో తెలుసా? నమస్తే. పెండ్లాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను బెన్నెలు అంటారు. మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయవలన కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి. నేను వర్షాకాలం లాంటి దాన్ని. కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం.
జనరేషన్స్ మారినా, ఎన్ని పాటలు వచ్చి వెళ్ళినా, కొన్ని పాటలు ఎన్నిసార్లు రీమిక్స్ చేసినా, ఎన్నిసార్లు ఫ్యూజన్ చేసినా ఆ ఫ్లేవర్ అలానే ఉంటది. సో ఇంద్రజ గారు, ఈ పాట మీకు ఎలా అనిపించింది? This is what we call Mad Melody Medley Performance. ఎం 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 మణికంఠ మాస్టర్ గ్యాప్ ఇచ్చినా బానే ఎంట్రీ ఇచ్చారు. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు మధ్యలో? సినిమా వర్క్ కోసం కొంచెం గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నన్ను ఎంట్రీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి గ్యాప్లు మీకు ఎప్పుడు వస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే సక్సెస్ అవ్వాలి. అక్కడ మంచి ప్రాజెక్ట్ చేస్తూ ఇక్కడ మధ్య మధ్యలో వచ్చి మాకు ఎంటర్టైన్ చేయడం మాకు కావాలి. దేవత వచ్చింది అనుకుంటే దయ్యం వచ్చినట్టు. అదేంటంటే అది ఆ మెలడీ మధ్యలో ఆ డీజే ఏంటి, ఆ డీజే కి పర్ఫార్మెన్స్ ఏంటి, ఒక్కొక్కరు అయ్యో అసలు అద్దరు కొట్టారు. ఆ సాఫ్ట్ గా మెలడీగా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ తర్వాత ఒక్కసారిగా డీజే వచ్చిన తర్వాత మీలో ఆ చేంజ్, ఆల్ ఫోర్ ఆఫ్ యూ హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అండి. ఎంత బంగారు బొమ్మలాగా రెడీ అయ్యి వచ్చి చూడండి రా అని కొంగల చెక్కాక వేరే అన్నమాట. సూపర్ అనిపించింది. మణికంఠ, వి మిస్ యూ సో మచ్. అండ్ ఆన్స్ మీ ఎంట్రీ వచ్చాక ఇంకా వీళ్ళందరూ ఎలా చప్పట్లు కొడుతూ కేకలు పెడుతున్నారో నేను కూడా అలాగే చేశాను. కావాలంటే మీరు చూడండి, అంత హ్యాపీ. థ్యాంక్ యూ. పర్మిషన్ ఇస్తే నా టీం ఒకసారి ఆఫ్ కోర్స్ పర్మిషన్ ఏంటి, వచ్చేయండి బాయ్స్. రామ్ ప్రసాద్ గారు అలాగా టెంపుల్కి వెళ్ళి జాతరకి వెళ్ళినట్లు ఉంది. ఇరగదీస్తారు. ఫైమ కూడా బాగా చేసింది. ఇంకోసారి నమస్కారం పెట్టింది కాబట్టి చెప్పి థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.